జై శ్రీమన్నారాయణ. నేను 21వ పాసురం అర్థం తెలుసుకున్నాం కదా. ఇవాళ 22వ పాసురం అర్థం తెలుసుకుందాము. ఒకసారి పాసురాన్ని అన్వయిస్తాను. అంగన్మాయలత్తరసర్ అభిమాన భంగమాయ్ வந்து நின் பள்ளி கட்டில் கீஜே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கினிவாய் செய்த தாமரை பூ போலே செங்கன் சிறச்சிறிதே எம்மேல் விஜயாவோ திங்களும் ஆதித்யனும் மெஜிந்தாற் போல் అంగనిరండుం కొండు ఎంగల్ మేల్ నోక్కుదియేల్ ఎంగల్ మేల్ శాపమిరందేలో రెంబావాయ్. నిన్నటి పాసురంలో గోదాదేవి కృష్ణని మేల్కొల్పడానికి ట్రై చేసిందండి. ఇంకా లేవలేదు కదా. ఈ పాసురంలో కూడా అలానే ట్రై చేస్తుంది. మేము నీకు చెందిన వాళ్ళమే స్వామి, నువ్వు వద్దన్నా సరే మేము ఇక్కడే ఉంటాము, నువ్వు వచ్చినా రాకపోయినా నీ పాదాల దగ్గరే మేము ఉంటాము అని చెప్పి ఇవాళ పాసురంలో కళ్ళు ఎలా తెరవాలో కూడా చెప్తుందండి. స్వామికి ఏం చెప్తుందంటే, ఫస్ట్ దీంట్లో ఆ రాజులు వాళ్ళ అభిమానాన్ని పోగొట్టుకొని మరీ నీ కాళ్ళ దగ్గరికి, నీ సింహాసనం కిందకి వచ్చి చేరారు. మేము కూడా అలానే మాలో ఉన్న అహంకారాన్ని పోగొట్టుకొని నీ సింహాసనం కిందకి గుంపులుగా వచ్చి చేరాము స్వామి, మేల్కొనవయ్యా. రాజులకి కొంచెం అహంకారం ఉంటుంది కదండి, ఈ దేశానికి నేనే రాజునని చెప్పి ఆ అహంకారాన్ని కూడా పోగొట్టుకొని ఎలా అయితే వచ్చి చేరారో నీ దగ్గరికి, మేము కూడా మాలో ఉన్న అహంకార మమకారాలను పోగొట్టుకొని నీ దగ్గరికి వచ్చి చేరాము స్వామి, మేల్కొనవయ్యా అంటుందంట. ఎలా మేల్కొంటావంటే స్వామి, నువ్వు గజ్జలు ఉంటాయి కదండి, ఇప్పుడు కాళ్ళకు కట్టుకుంటారు కదా భరతనాట్యం చేసే వాళ్ళ గజ్జలు, ఆ గజ్జలకు మువ్వ ఉంటది కదా, ఆ మువ్వ లోపల గజ్జ ఉంటది. ఆ మువ్వని మనం బయట నుండి చూసాక సన్నని గీతలాగా ఉంటది. మనం ఆ బెజ్జంలో నుంచి చూడొచ్చు లోపల ఉన్న గజ్జని. కానీ ఇలా మోగిస్తుంటే ఆ బెజ్జంలోంచి గజ్జ అయితే బయటికి రాదు, కానీ ఎంత సన్నగా ఉంటుందండి ఆ గీత. మనం దాంట్లోంచి చూస్తుంటే లోపల గజ్జ కనిపిస్తుంది కదా. నువ్వు కూడా స్వామి అలా ఆ సన్నని గీతలాగా కొంచెం కళ్ళు తెరువు స్వామి, అలా తెరువు. ఎందుకంటే స్వామి యొక్క నేత్రాలు ఎర్రగా ఉంటాయంటండి. ఒక్కసారిగా తెరిచినా సరే మనం చూడలేమంట. అందుకని అలా సన్నగా, అది ఎలా అయితే ఆ గీత ఎంత సన్నగా అయితే ఉంటుందో నువ్వు కూడా అలా తెరువు స్వామి నీ కన్నుని అని. ఇంకా ఎలా చెప్తుందంటే, తామర పువ్వు మీద తుమ్మెదలు వచ్చి మకరందాన్ని పీల్చుకుంటూ ఉంటాయి కదండి, అది పీల్చి నిద్రపోతుందంట. రాత్రి అయ్యేసరికి, సూర్యాస్తమయం అయ్యేసరికి ముడిచిపోయింది కదా తామర పువ్వు. మళ్ళీ రేపటి రోజు సూర్యకిరణాలు పడితే కొంచెంగా తెరుచుకుంటుంది కదా పువ్వు. అలా లేత సూర్యకిరణాలు పడినప్పుడు ఎలా అయితే పువ్వు తెరుచుకుంటుందో, లోపల ఉన్న తుమ్మిద మాకు ఎలా కనిపిస్తుందో దాంట్లో నుండి చూస్తే అంత చిన్నగా సన్నగా కళ్ళు తెరువు స్వామి నువ్వు అని చెప్తుంది. చెప్పి మళ్ళీ ఏంటి తామర పూలతో పోలుస్తున్నాను, మళ్ళీ సూర్యాస్తమయం అయ్యేసరికి అవి వికసించి ఇలా ముడిచిపోతాయి కదా, ఏంటి అలా వాటితో పోలుస్తున్నాను అని చెప్పి మళ్ళీ ఆ సూర్యుడు చంద్రుడు ఎలా అయితే ఉదయిస్తారో అలా చిన్నగా వచ్చి ఎలా అయితే మధ్యలోకి వచ్చి ఆకాశం మధ్యలోకి వస్తారో నువ్వు కూడా అలా చిన్నగా కళ్ళు తెరువు స్వామి. ఒక కంటిని సూర్యుడితో ఒక కంటిని చంద్రుడితో పోలుస్తుంది. అలా చిన్నగా తెరువు స్వామి అనుకొని మళ్ళీ ఏమనుకుందంటే, ఆ సూర్యుడినేమో రాహుకేతువులు కూడా మింగేస్తా ఉంటాయి, ఆ చంద్రుడికేమో పౌర్ణం అయిపోయా కొంచెం క్షీణిస్తూ ఉంటాడు, ఏంటి వీటితో పోలుస్తున్నాను నేను అని చెప్పి అలా అనుకుందో ఏమో అనుకొని నీ యొక్క కన్నులతో చిన్నగా కళ్ళు తెరిచి నీ యొక్క కటాక్షం మా మీద చూపించి మాలో ఉన్న శాపాలని పోగొట్టు స్వామి అంటుంది. శాపం అంటే ఇక్కడ ఏంటంటే దుఃఖాలండి. వాళ్ళకున్న దుఃఖాన్ని పోగొట్టమంటుంది వచ్చి. మాకు నీ దర్శన భాగ్యాన్ని ఇచ్చి మాలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టు స్వామి. నువ్వు ఎలా అయితే శాపాలను పోగొట్టు, అందరూ చాలా శాపాలు పోగొడతారు కదండి. కృష్ణయ్య దుర్వాసుడి ద్వారా వచ్చిన శాపాన్ని ఇంద్రుడికి తొలగించాడు ఆ క్షీరసాగర మదనం చేసి. ఇంకా అహల్య శాపాన్ని తొలగించాడు. వాళ్ళకి ఎలా అయితే ఆ శాపాలన్నీ తొలగించావో మాకు కూడా మాలో ఉన్న శాపాన్ని, ఆ దుఃఖాన్ని తొలగించు స్వామి అని కోరుకుంటుంది. ఈ పాసురంలో చిన్నగా కళ్ళు తెరువు అని చెప్పి కోరుకుంటుంది ఈ పాసురంలో గోదాదేవి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.